హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో మీ అందరికీ ఇది ఏం పండు తెలుసు కదా? తెలిసే ఉండాలి. సో ఈ పండు వెనకాల ఓ చిన్న స్టోరీ ఉంది. ఏంటి అంటే, చిన్నప్పుడు మా మదర్ దగ్గర కూర్చోబెట్టుకొని శ్రీరాముడి కథలు, అలాగే యమధర్మరాజు కథలు, నాగరాజు కథలు ఇలా చెప్పేది. సో అది అందులో భాగంగా ఒకసారి ఏంటంటే, రాముడు, లక్ష్మణుడు, సీతామాత వీళ్ళందరూ కూడా కలిసి వనవాసానికి వెళ్ళినప్పుడు మధ్యలో శ్రీరాముడికి బాగా ఆకలేస్తుంది అనమాట. సో అది గమనించిన సీతామాత, నా పతిదేవుడికి ఎలాగైనా ఏమన్నా ఇవ్వాలి, లేదా ఎలాగ నేను ఈ ఆకలి తీర్చగలను అని ఆలోచించినప్పుడు తనకి దగ్గరలో ఉన్నటువంటి ఒక చెట్టు మీద ఇలాగ విచిత్రంగా ఉన్నటువంటి పండు ఒకటి కాసి ఉంటుంది. సో ఆ పండుని చూసి తను ఫస్ట్ తింటుంది. తిన్నాక చాలా తీయగా ఉందని చూసి వెళ్ళి మిగతా సగం శ్రీరాముడికి ఇస్తుంది. సో అది తిన్న శ్రీరాముడు చాలా సంతోషించి తన కడుపు నిండింది అంటాడు. ఓకే, ఈ ఒక పండు తినంగానే. సో అది గమనించిన లక్ష్మణ మహారాజు వచ్చి అంటాడు, అన్న ఇది ఏం పండు ఇంత తీయగా ఉంది, దీని పేరేంటి అని. అప్పుడు శ్రీరాముడు అంటాడు, సీత చేతి ద్వారా స్పర్శింపబడి ఇంత తీయగా మారినటువంటి పండు, దీన్ని అప్పటి నుండి సీతాఫలం అని పిలుస్తూ ఉంటారు. సో ఫలం అంటే పండు, అండ్ సీత స్పర్శ ద్వారా పండినటువంటి పండు కాబట్టి సీతామాత యొక్క స్పర్శ ద్వారా, అందుకే దీన్ని సీతాఫలం అని అంటారు. సో అలా వచ్చిందనమాట అని ఈజ్ వన్ స్టోరీ. అండ్ నేను నమ్ముతాను అలా అని. సో యూ కెన్ ఆల్సో షేర్ యువర్ ఓన్ థాట్స్ ఆన్ దిస్.